తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఫామ్ హౌస్ లో నోటీసులు ఇవ్వాలా లేకపోతే ఇంటి దగ్గర నోటీసులు ఇవ్వాలా అనే దానిపై సిట్ బృందం భేటీ అయ్యి చర్చించి ఇవాళ సాయంత్రంలోగా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఎక్కడ నోటీసులు ఇవ్వాలి అనే దానిపై మరి కాసేపట్లో సిట్ అధికారుల బృందం భేటీ అయ్యి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అయితే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు విచారణ పూర్తయిన తర్వాత అనుకున్నట్లుగానే కేసీఆర్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్ నోటీసులు జారీ చేస్తుందని అందరూ ఊహించారు. అదే మాదిరిగా ఇప్పుడు సిట్ కూడా కేసీఆర్ కు నోటీసు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. ఎందుకంటే సంతోష్ రావు విచారణ తర్వాత చివరిగా మిగిలింది కేసీఆర్ కి సంబంధించిన అంశం ఒకటే ఉంది కాబట్టి ఆ కేసీఆర్ నుండి వివరాలు సేకరించేందుకు సిట్ నోటీసులకు అయితే రంగం సిద్ధం చేస్తుంది. సిట్కు సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సంతోష్ రావు విచారణ తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల విచారణ తర్వాత వాళ్ళు విచారణలో చెప్పిన సమాధానాలు కానీ వాళ్ళ విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈ తదుపరి విచారణ ఆధారపడుతుందని ముందు నుండే మనం చెప్తూ వచ్చాం. అందులో భాగంగానే వీళ్ళు ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి విచారణ కోసం సిట్ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని భావించింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అధికారులందరూ కూడా భేటీ అవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భేటీ అయిన తర్వాత కేసీఆర్ కి ఎక్కడ నోటీసు ఇవ్వాలి ప్రస్తుతం, ఎందుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి మరి ఫామ్ హౌస్ కి వెళ్లి నోటీసులు ఇస్తారా లేదా నందినగర్ లో అతని అధికారిక నివాసం ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి అక్కడ నోటీసులు అందజేస్తారనేది చూడాల్సి ఉంది. ముందుగా మాత్రం నందినగర్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్తారు. అక్కడ సిబ్బందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అక్కడి నుంచి తిరిగి ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ సిట్ బృందం నోటీసులు జారీ చేసిందా అనేది అయితే చూడాల్సి ఉంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో సంతోష్ రావు విచారణ చాలా కీలకంగా ఉండింది. ఎందుకంటే ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సంతోష్ రావుకు సంబంధించిన పేరునే ఎక్కువగా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్లలో కూడా ఇదే విషయాన్ని సిట్ అధికారులు సంతోష్ రావు ముందు ఉంచడం జరిగింది. ముందుగా ఈ వాట్సాప్ చాటింగ్లు కావచ్చు లేదా ఇంటర్నెట్ ఫోన్ కాల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది, అలాగే సిడిఆర్ వీటికి సంబంధించి సంతోష్ రావు ఫోన్ కాల్ మొత్తం కూడా వాళ్ళ సంతోష్ రావు ముందు సిట్ అధికారులు ఉంచడం జరిగింది. అతని దగ్గర నుండి వివరాలు సేకరించిన తర్వాత వాటికి సంబంధించిన అంశాలు అలాగే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు విచారణలో చెప్పిన అంశాలు, ఎందుకంటే చాలా వరకు ఫోన్ ట్యాపింగ్ చేసిన సందర్భంలో సంతోష్ రావు తాము కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎక్కడా చెప్పలేదు, నిఘా పెట్టమని మాత్రమే చెప్పాము. ఎందుకంటే ఆ అంశాన్ని మాత్రమే ఇప్పటి వరకు అతను విచారణలో చెప్పినట్టుగా మనకు తెలిసింది. అలాగే గత ఎన్నికల్లో ఎక్కువగా కూడా ప్రత్యర్థులకు సంబంధించిన డబ్బు అంటే క్యాష్ ఎక్కువగా పట్టుబడడం జరిగింది టాస్క్ ఫోర్స్ అధికారులు. కాబట్టి ఈ అంశం పైన కూడా సిట్ అధికారులు సంతోష్ రావును విచారించడం జరిగింది. అసలు ఈ నెంబర్లు ఎవరు మీకు పంపించారు, ఎవరు చెప్తే ఈ ఫోన్ నెంబర్లు అన్ని కూడా ఎస్ఐబికి ఇవ్వడం జరిగింది. అలాగే లాగర్ ఏదైతే ఉంటుందో ఆ లాగర్ కూడా ధ్వసం చేశారు 2024 ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత. ఆ లాగర్ ధ్వసం వెనుక ఎంతవరకు ప్రమేయం ఉందన్న దానికి సంబంధించి సంతోష్ రావుని వివరాలు పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించిన ప్రమేయం పైన విచారణకు సిట్ రంగం సిద్ధం చేస్తుంది. ఇవాళ సాయంత్రంలోగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే నేరుగా సిట్ కార్యాలయానికి కాకుండా సిట్ బృందమే నోటీస్ కాపీ అందజేసిన తర్వాత పలానా రోజు అంటే ఒకవేళ ఈ రోజు కనుక నోటీసులు జారీ చేస్తే రేపు విచారణకు తాము వస్తాము, ఏ టైంలో వస్తాము అనేది కూడా ఆ నోటీస్ కాపీలో పేర్కొనే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే వయసుకు సంబంధించిన దాంట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కనుక ఉంటే అక్కడికే వెళ్లి విచారించే అవకాశం అయితే మనకు ఇప్పటి వరకు కనబడుతుంది. అధికారులు కూడా ఆ రకంగానే భావిస్తున్నారు. ఎందుకంటే సిట్ కార్యాలయం వరకు కేసీఆర్ కనుక వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని భావిస్తున్న సిట్ అధికారుల బృందం ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ కి సంబంధించి కావచ్చు లేదా నందినగర్ ఇంటికి వస్తే నందినగర్ లో ఆయన ఇంట్లో విచారించడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు సిట్ బృందం ఎవరైతే భేటీ కాబోతున్నారో ఈ బృందంలో ఎవరెవరు ఉంటారు రాధాకృష్ణ? ప్రభుత్వం నియమించిన సిట్ బృందం సంబంధించిన 7 సభ్యుల బృందం ఇందులో ఉంటారు. ఇందులో సిపిఐ ఆధ్వర్యంలో ఈ మొత్తం భేటీ కాబోతున్నారు. వీళ్ళు భేటీ అయిన తర్వాత, ఎందుకంటే సంతోష్ రావుని దాదాపు 5 సిట్ అధికారుల బృందం విచారించింది. ఆ 5 సభ్యులతో పాటు మిగతా 2 మొత్తం 7 కాబట్టి వీళ్ళందరూ కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సిట్ అది కూడా 160 సిఆర్పిసి కిందనే కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ 160
సిఆర్పిసికి సంబంధించిన నోటీస్ కాపీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఆ నోటీస్ కాపీని తీసుకుని వెళ్తారు. దానికి సంబంధించి ఇటు నందినగర్, ఫామ్ హౌస్ ఈ రెండిట్లలో ఏదో ఒక ప్రాంతంలో నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అది కూడా మధ్యాహ్నం తర్వాత అధికారులు భేటీ అయిన తర్వాత, ఎందుకంటే సంతోష్ రావు విచారణ తర్వాత సిట్ అధికారుల బృందం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో తదుపరి చర్యలు ఏం చేయాలన్నా కూడా ఒక భేటీ కావాల్సిన అవకాశం ఉంది. ఆ భేటీ అయిన తర్వాత ఆ సమావేశంలో తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అందులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో సేకరించి ఇప్పటి వరకు అంటే ఈ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎలాంటి ఎవిడెన్స్ దొరికాయన్న దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఈ సిట్టు బృందం మరొకసారి భేటీ అయిన తర్వాత వాళ్ళు చర్చించుకునే అవకాశం కనబడుతుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత మిగతా ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఎందుకంటే దాదాపు 2000కు పైగా కూడా ఫోన్ నెంబర్లని కొత్తగా యాడ్ చేశారు కాబట్టి వీటన్నిటిని కూడా మరొకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత ఈ రోజు సిట్టు బృందం సమావేశం కాబోతుంది. కాబట్టి ఈ సమావేశం తర్వాత తదుపరి చర్యలు ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. కానీ కేసీఆర్ కు మాత్రం ఖచ్చితంగా నోటీసులు ఇస్తారనేది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. అలాగే రాధాకృష్ణ, ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ రావులను విచారించడం జరిగింది. సుదీర్ఘంగా వాళ్ళని విచారించారు. ఆ తర్వాత మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా కేసీఆర్ దగ్గర వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే విచారణ ఏ విధంగా జరిగింది అనే మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా కేసీఆర్ దగ్గర ఉంది. ఇన్ కేసు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్ గా ఎటువంటి ఎలిగేషన్స్ లేకుండా విచారణకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇక్కడ ఒకటి స్వాతి, మనం చెప్పుకోవాల్సింది అంటే ఎక్కడ కూడా కేసీఆర్ నేరుగా ఎస్ఐబి అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదు. ఎక్కడ కూడా తన ఇన్వాల్వ్మెంట్ అనేది నేరుగా లేదు. ఎస్ఐబికి సంబంధించిన చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు, అప్పుడు డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళ ఇద్దరికి నేరుగా అతను మాత్రం ఎక్కడ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ఇప్పటి వరకు సిట్టు జరిపిన దర్యాప్తులో దానికి సంబంధించిన ఎవిడెన్స్ మాత్రం ఎక్కడ కూడా దొరకలేదు. కానీ సంతోష్ రావుకు సంబంధించిన ఫోన్ కాల్ లిస్టు అతని సిడిఆర్ లో మాత్రం చాలా వరకు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావులతోటి మాట్లాడినట్లుగా చాలా స్పష్టంగా కాల్ రికార్డ్స్ ఉండడం జరిగింది. అలాగే ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ మాట్లాడినవి ఉన్నాయి, వాట్సాప్ చాటింగ్లు ఉంది, స్నాప్చాట్ కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ సంతోష్ రావుకు సంబంధించిన 7.5 గంటల పాటు సాగిన విచారణలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దాదాపు 7 గంటలన్నర పాటు సంతోష్ రావును విచారించడం జరిగింది. అతను చెప్పిన వివరాల ఆధారంగా ఈ రోజు కేసీఆర్ కి సంబంధించిన నోటీసులు సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే హరీష్ రావుకు సంబంధించిన విచారణ కూడా దాదాపు 7 గంటల పాటు సాగింది. ఉదయం 11 గంటలకు విచారణకు వస్తే రాత్రి వరకు కూడా ఉంచడం జరిగింది. అలాగే కేటీఆర్ ని కూడా దాదాపు 7.5 గంటల పాటు విచారించారు. వీళ్ళు ముగ్గురు ఇచ్చిన సమాచారం అలాగే సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చెప్పిన సమాధానాల ఆధారంగానే తదుపరి దర్యాప్తు ఉంటుందనేది కూడా భావిస్తూ రావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ముగ్గురు ఇచ్చిన సమాధానాల ఆధారంగా ప్రస్తుతం అయితే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే కేసీఆర్ ఎక్కడ కూడా ఎస్ఐబి అధికారులతో నేరుగా మాట్లాడలేదు. కాబట్టి సంతోష్ రావుకి కేసీఆర్ ఏమైనా చెప్పాడా, పలానా నెంబర్లని నిఘా ఉంచండి అని గనక ఏమైనా చెప్పాడా లేదా అనేది కూడా ఈ సంతోష్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ లో కొన్ని వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు తీసుకోవడానికి అంటే వివరణ తీసుకోవడానికి మాత్రమే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. సంతోష్ రావు తోటి గత ఎన్నికల్లో ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయో, అభియోగాలు వచ్చాయో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డు కూడా చేయడం జరిగింది. కాబట్టి సంతోష్ రావుకి అసలు ఈ నెంబర్లు ఎవరిచ్చారు అనేదే ప్రధానంగా సిట్టు నిగ్గు తెలుసబోతుంది. అందులో భాగంగానే కేసీఆర్ ని విచారించడానికి రంగం సిద్ధం చేయబోతుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.